యజువేంద్ర చాహల్పై నిన్నటిదాకా కొన్ని విమర్శలు వచ్చేవి. అవేంటంటే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున చాహల్ ప్రదర్శన ఏమీ అంత గొప్పగా లేదని చెప్పి కొంతమంది క్రిటిక్స్ అలానే ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. 18 కోట్ల రూపాయల భారీ ధర కారణంగా చాహల్ అందరి దృష్టిలో ఉన్నాడు. నిన్నటిదాకా ఈ లెగ్ స్పిన్నర్ ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అలానే ఎస్ఆర్హెచ్పై కూడా భారీగా పరుగులిచ్చాడు. సో ఇదొక ఫ్లాప్ సీజన్గా చాహల్కి మారిపోతుంది అనే ఊహాగానాల నడుమ ఇవాళ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో చాహల్ తన విశ్వరూపం చూపించాడు. పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మ్యాచ్లో పీబీకేఎస్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ చాహల్ 4 ఓవర్స్ వేసి 4 వికెట్లు తీసి 28 పరుగులే ఇచ్చాడు. కీలక తరుణంలో వికెట్లు తీసి కోల్కతాని కోలుకోలేని దెబ్బతీశాడు. తొలుత ప్రమాదకరంగా మారిన రహానే రఘువంశీని అవుట్ చేసి వాళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో వరుస బంతుల్లో రింకు సింగ్, రమన్దీప్ని పెవిలియన్కి పంపించాడు. ఈ 2 వికెట్లే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా మారాయి. ఇది చాహల్ కమ్బ్యాక్ మ్యాచ్ అని చెప్పి చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అతనికి. అలానే పీబీకేఎస్ ఓనర్ ప్రీతి జింటా కూడా మ్యాచ్ అయిపోయిన వెంటనే చాహల్ని అభినందించి హత్తుకుంది కూడా. మనందరికీ తెలుసు చాహల్ గత కొన్ని నెలలుగా తన పర్సనల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. రీసెంట్లీ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో కూడా తనకి డైవర్స్ అయింది. కొన్ని కోట్ల రూపాయలు భరణం కూడా ఇచ్చున్నాడు. అయినా కానీ ఎంతో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి చాహల్ మళ్ళీ తన కెరీర్పై ఫోకస్ పెట్టి ఇలాంటి కంబ్యాక్ ఇచ్చాడంటే నిజంగా చాలా గ్రేట్ కదా. అయితే రీసెంట్లీ చాహల్ ఆర్జే మహవాష్తో డేటింగ్ చేస్తున్నాడని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వీళ్ళిద్దరు ఇవ్వలేదు. కానీ చాహల్ ఎక్కడ ఆడుతున్నా సరే ఆమె అక్కడికి వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టుని చీర్ చేస్తూ ఉంది. సో చాలా మంది టీమిండియా ఫ్యాన్స్ అండ్ చాహల్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు చాహల్ మళ్ళీ ప్రేమలో పడ్డాడని. ఫర్దర్గా చాహల్ చిన్నస్వామి స్టేడియంలో తన మాజీ ఫ్రాంచైజ్ ఆర్సీబీతో తలపడబోతున్నాడు. ఆ మ్యాచ్లో కూడా చాహల్ ఆర్సీబీపై ఎలాంటి విశ్వరూపం చూపిస్తాడో వేచి చూడాలి.